పాత్ర తీసుకో. నాన్న నువ్వు స్నానం చేసావా? ఏమిటో వాసన. అది సరే, సామాన్లు కొనుక్కొచ్చావే, ఎంత అయింది? 532 రూపాయలు చిల్లరా. రసీదు అక్కడ. వచ్చే దారిలో ఆకలి వేస్తే మింగేశాను చాలా. అదంతా తర్వాత రసీదు ఎవరా? 32 రూపాయలు చిల్లరా. ఇంకా పట్టుకో. మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నావే, రసీదురా? నేను పనిలో ఉన్నాను కదా. నువ్వు చేస్తున్న పని నేను చూస్తున్నా గానీ ఈ పాలకులు పేరు శాస్త్రపై రిపేర్ కాకూడదు. రసీదు అర్థం కాదే నీకు? లెక్కల కోసం చంపుకు తింటాడు. చేప అపచారం, అపచారం. కాస్త నోరు మూసుకుంటావా? అదంతా ఏం కాదు. తెప్పలంలో వేసావే. అయ్యో ఏదిరా, ఏమైంది? ఇటు వచ్చింది, ఈత కొడుతుంది. ఇప్పుడు ఎదట్రా ముఖ్యం, ఎలా బయటికి తీస్తాం? చేపలు పెట్టే వాళ్ళు ఎవరన్నా పిలుచుకురానా? గరిట ఎందుకోరా? గరిట? చేపలు పెట్టే గరిట ఉంటే ఇస్తారా? పెళ్లి వాళ్ళకి ఉన్న పడుతుంది. దప్పడంలో పడింది, చెవిలో పడితే ఏమిటిటా? నువ్వు గరిట తీసుకురా. ఈ గరిట ఇవ్వవయ్యా. అదొద్దు, అది జాంగిరీలు దేవేది ఇంకోటితే. మీ పని మీరు కానివ్వండి. అంతా కన్ఫ్యూజన్. క్లాసులు ఒక్క గరిట తీసుకురావడానికి ఎంత రాద్ధాంతం నన్ను ఏం చేయమంటావు? పోదన్నం ఏం తీసుకెడుతున్నాడు? తమ్ముడు, దప్పడం అంటే దప్పడం, పేరు శాస్త్రి దప్పడమే. బేస్ బేస్ గొప్పగా ఉంది. ఏమయ్యా, మా మనవరాలి పెళ్లికి మీ నాన్నదే వంట. ఇతనితో ఏమిటో చెప్పేది? చూడు, చిన్న చేపని ఎరవేసే పెద్ద చేపని పట్టాలి. అదండి. శుభం శుభం. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఏమిటి ఏదో తడుముకుంటున్నారు? వెంట్రుకలా ఉంటేను కళ్ళతోడు ఏమైనట్టు? నిజం చెప్పేసి ఒక్క మాట వినరా, అందరూ తృప్తిగా తింటున్నారు. నువ్వు నోరు మిదిపావంటే లేనిపోని గొడవలు వస్తాయి. అది కాదు. ఫాదర్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ చేప. నన్ను అందరూ చేప చేప అంటున్నారు. వాళ్ళు చేప అనేది ఇంగ్లీష్ మాటరా. నా కళ్ళ ముందు పెరిగి నాకే నీతులు చెబుతున్నావే, తగ్గరా. ఏది ఏమిటి? తంబుల పెట్టే నాకేం తెలుసు? నీ చేతిగా ఇచ్చాను. ఓహో, చాలా బాగుంది. అన్నిటికీ నేనే దొరికానా? నీ తంపులను పెట్టి దప్పలంలో వేసేసాను చాలా. మరి నువ్వు సిసలైన సీమ మిరపకాయ. నేను మిరపకాయ అయితే నువ్వేమిటిటే? పోరా అల్లం. నువ్వు సొంటి. దేవుడు తగిన శాస్తి చేశాడులే. నువ్వు పెద్ద భక్తుడివి, భగవంతుడు నాకు శాస్తి చేశాడు. పోరా. నేనే ముగ్గులన్నీ వేశాను. ఎంచక్క నేనే వేశాను చూడలా. చాలా బాగున్నాయి వాకిట్లు. వాటి మీద నేను స్కూటర్ నడిపాను. సారీ. పర్వాలేదు. నేను ఇక్కడ కుక్కుని. పాలకులు పేరు శాస్త్రి తెలుసుగా? తెలీదే. ఇక్కడ తాంబూలం పెట్టి వెతుక్కుంటూ ముసలాయన ఉంచున్నారే, ఆయన పెద్ద అబ్బాయిని. కామేశ్వరాన్ని. త్రిపుర సుందరి. కామేశ్వరం. నా పేరు త్రిపుర సుందరి. ఓహో, చక్కని పేరు. పాలకుళ్ళు అనుకుంటాను. అవును, ఎట్లా కనిపెట్టేశారు? ఓహో, మన భాష మనకు తెలీదా? నాది పాలకుల్లే. పాలకుల్లా? కాదు, పాలకులు అంటే పాలకులు కాదు, దగ్గరలో జేళ్ల కుక్క అగ్రహారం. రామము కుక్కు, మీరు కుక్కు. పోయింది కుగ్రామం. నాన్న, ఇలా రండి పాలకులు పేరు శాస్త్రి గారు. కామేశ్వర శాస్త్రి నీకోసం వెతుకుతున్నా. నువ్వేదో ఒకటి వెతుకుతూనే ఉంటావు. తాంబూలం పెట్టి కనపడలేదన్నావుగా. ఏది? అదే కానీ ముందు చెప్పాను. ఇదిగో ముందు తాళాలు పట్టుకో. వేణుగాన్ని కేసర పౌడర్ తెమ్మని రూమ్ లాక్ చేయకుండా వచ్చేసాను. నువ్వు వెళ్ళి తాళం వేసిరా. పోరా. తాంబూలం పెట్టి నేను వెతుకుంటాలే, నువ్వు వెళ్ళు. అది కాదు. నువ్వు నన్నన్నావుగా, భగవంతుడు నీకు శాస్తి చేశాడు. ఏడు పిల్లాళ్ళ అల్లరి చూడు. చీచి. త్రిపుర సుందరివి కాదు నువ్వు, దొంగ సుందరివి. వెళ్ళకు, ఆగు. నేనే వెళ్ళను. ఇది మా నాన్నదే కదా. నా మాట కాస్త వినండి. ఎందుకు వినాలి? నాకు అప్పుడే సందేహం, అందుకేనా నా దగ్గర వగలబోయావు? అంత మాట వేయకండి, నేను దాన్ని తిరిగి పెట్టాలి. తిరిగి పెట్టినా తిరగకుండా పెట్టినా దొంగతనం దొంగతనమేగా. అంత అభండ వేయకండి, నేను పరుగులు దాన్ని ఆత్మహత్య చేసుకుంటా. ఓ, నేను హత్య చేయగలను. చూడండి, నేను నిజంగా దొంగలించలేదు. మా బామ్మగారు ఉంది కదా. ఈ బామ్మ కథలు తాతయ్య కథలు నా దగ్గర కావు కదా. అంత మాట అడగండి. మా బామ్మ ఉంటుంది, అవన్నీ తిరిగి నేను పెట్టేస్తాను. చూడండి. సైలెన్స్. ఎక్కడికి పరుగు? ఏమిటది? ఇలా రారా.
చూసాలే ఏదో కష్టకాలం పేద్దాన్ని కాలు పట్టుకున్నాను ఈ హరికథలని నా దగ్గర చాలా ఒరే ఇలా రారా. అయ్యో అందరూ ఇలా రండి నా మనోరాలు చేపట్టుకున్నాడు ఎందుకు చేయబట్టుకున్నాను అసలు ఆ సంగతి అడగండి నోరు మూసుకోరా మగ పెళ్లి వారు ఆడపెళ్లి వారు అందరూ రండి ఏమైంది బామ్మ పోరా అయ్యో. తంతెత్తు అడుగులో పడతావు. అయ్యో బాబోయ్ మీ నాన్నారండి మీ నాన్నని పిలు, న్యాయం అడుగుతాను ఏమైంది? నువ్వు ఉండవయ్యా. విన్నారా నా మనవరాలు ముగ్గులు వేస్తుంటేను సిగ్గు లేకుండా వచ్చి చేయి పట్టుకున్నాడు ఆ ఇదిగో అలా నేను చేయబట్టుకోలేదు మరి ఇంక పట్టుకున్నావురా చెప్పరా ఎవరు చెప్పారా? ఆగండి 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 మూసుకోండి ఎవ్వరు మాట్లాడకూడదు నోరు మూసుకో. నోరు మూసుకోండి ఏమైంది నా మనవరాలు చేయి పట్టుకున్నాడు ఓహో వాడెప్పుడు అలాంటి తప్పు చేయడు వాడిని అడిగి చూడవయ్యా నా కళ్ళారా చూశాను ఏరా శుద్ధ అబద్ధం కొట్టానంటేనా ఓ, ఆగండి, ఆగండి. ఏమిటి? నోరు మూసుకోరా చెయ్యి పట్టుకున్నావా నీ తాంబూలం పెట్టి కనపడలేదు అదంతా నాకు అనవసరం చెయ్యి పట్టుకున్నావా నేను చెప్పేది కాస్త విను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు చెయ్యి పట్టుకున్నావా అవును పట్టుకున్నానండి అబ్బో. నీ వల్లే, అంతా నీ వల్లే. ఇదిగో, అందరూ బాగా ముసల్దారా? ఏమాయ్ కామేశ్వర నీకోసం ఎదురు చూస్తున్నా రావయ్యారా నీ లిస్టే చదువుతున్నాను చాలా పెద్ద లిస్టే ఆ లిస్ట్ లో ఫస్ట్ పీచు మిఠాయి ఇదిగో ఒరే వామన కాస్త నోరు మూసుకుంటావు నువ్వు చాలా సామాన్లు కొనవలసి ఉంది అన్నిటికంటే ముందు పీచు మిఠాయా ఇంకా చాలానా చక్కెర 1 కిలో పామాయిల్ 1 టిన్ను చింతపండు 2 కిలోలు పెసరపప్పు 1/2 కిలో విన్నారా ఇది ఇంటికి అవసరమైన లిస్టు కామేశ్వర ఉంది ఇది కాస్త చూడు చూడ్డానికి ఉంది ఇవ్వండి ఏమయ్య కామేశ్వర ఇక మీద లిస్ట్ అంతా నువ్వు చూసుకోవడం బెటర్ 10 సంవత్సరాలు అయింది ఇప్పుడు కొత్తగా ఏమిటి ఏమిటి ఇంత పొడుగ్గా ఉంది పసుపు పొడి 4 కిలోలు బాదం పప్పు 2 కిలో హెయిర్ ఫ్రీ 1/2 డజన్ చక్కెర 1/2 కిలో ప్లస్ 2 కిలోలు ఉప్పు 2 కిలో ప్లస్ 2 కిలోలు ఏమిటిదంతా ప్లస్ 2 లా ఉంది సరేనయ్యా పూర్వంలాగా 1/2 కిలోతోనూ రోజులు గడవగా మునుపంటే మీ ఫాదర్ నువ్వు ఇద్దరే ఇప్పుడు కుటుంబం ప్లస్ 2 అయింది కదా ఏ కుటుంబం మీ అత్తగారు వచ్చారయ్యా మీ అకౌంట్లో అన్ని కొనుక్కెళ్ళారు ఒరే కామేశ్వర ఏమిటా ఇది? నాకేం తెలుసు అత్తెవరయ్యా అత్తగారు బామ్మ ఇదేమిటి అత్తగారు అమ్మ మామగారు తాతాను బామ్ ఒరే అర్థమైందా నీకు త్రిపుర సుందర బామ్మ దొంగ బామ్మ ఆవిడ వచ్చి నా అకౌంట్ అడిగితే ఇవ్వడమేనా తెలుసుకోవద్దా ఇదేమిటి గాంధీ లెక్క? ఏమిటో ఇలా గుంజించుకుంటావు ఇదంతా వాళ్ళ మనవరాలు చేపట్టుకోవడానికి ముందే ఆలోచించుకుని ఉండవలసింది హద్దు మీరినట్టున్నావు హద్దేమీ మేరలేదు నేను చెయ్యి పట్టుకున్నానని ఎవరు చెప్పారు ఆ బామ్మే చెప్పింది అందతోడు చెప్పుకు తిరుగుతుందో దొంగముండా దీన్ని వదిలేదు అటు ఇటు తేల్చేస్తాను నువ్వు స్కూటర్ తీసుకెళ్ళి నాన్న జాగ్రత్త ఎక్కించుకుని త్రిపుర సుందర ఇంటికి రా పో ఒరే కాముడు పీచు మిఠాయి ఓరా గర్భిణీ స్త్రీలాగా ఎప్పుడు చూసినా పీచు మిఠాయి పో త్రిపుర సుందర ఇంటికి వచ్చేసాయి ఆ రోజు అందరి ముందు దెబ్బలు తినిపించింది కాకుండా ఇప్పుడు ఉప్పు 2 కిలోలుట బామ్మడ బామ్మ గుండు పగల కొడతా నేను కూడా రౌడీనే ఎవరండి ఇంట్లో ఎవరన్నా ఉన్నారా లేక లేరా ఎవరది అయ్యో మీరా ఇదిగో వస్తున్నా నువ్వు రానక్కర్లా నేను నీకోసం రాలేదు సరేనా మీ బామ్మని పిలువు వచ్చేస్తున్నా నువ్వు రానక్కర్లే నేను నీకోసం రాలేదు మీ బామ్మని పిలువు త్రిపుర సుందరి ఏ తిప్పు నేను నీకో రండి 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 లోపలికి రండి. బామ్మ, ఇదిగో ఇదిగో ఏమిటి మంచి పట్టుకు వెళ్తున్నావు ఇదిగో నేను నీకోసం రాలేదు బామ్మని పిలువు బామ్మ ఇప్పుడే పచారి కొట్టుకెళ్ళిందా అవును ఎట్లా కనిపెట్టారు నాకు సర్వం తెలుసు తెలుసా రండి నేను రాను నా బ్యాగ్ ఇవ్వు, నేను వెళ్ళాలి మంచిగా వెళ్ళండి పర్వాలేదు రండి ఇప్పుడే కాఫీ పడుకున్నాం కాఫీ చేసిమంటారా ఫ్రెష్ కాఫీ పొడే 4 కిలోలేనా అవును తెలుసు లిస్ట్ లో ఉంది ఇదిగో ఆ అంగ వస్త్రంలో జరిగేలా చివరి ఉంది చూసావా ఉంది ఏమిటా నవ్వు సిగ్గేడు లేదు నీకు మా ఇంటి అకౌంట్ లో మీ ఇంటికి సామాను కొంటారా తప్పే కానీ బామ్మ ఏం చెప్పిందో తెలుసా పెళ్ళయ్యాక ఎట్లాగో ఉప్పు పప్పు అన్ని మీరేగా తీసుకురాబోయేది అది ఇప్పుడే తీసుకొస్తే ఏమిటి తప్పు అంది ఎవరికి పెళ్లి నాకా నీకా నీకు నాకునా ఎవరా అన్నది బామ్మ బామ్మంతగలయ్యా బామ్మ చెబితే నమ్మేడివే ఆలోచించక్కర్లా గజ్జల గుర్రలా ఎదిగావు ఆ స్తంభంలో సగం ఉన్నావు నీ బుర్రలో ఏమైనా ఉందా ఇలా చూడు నువ్వు అందంగా ఉన్నావు కాదన్ను అందుకని చేయి పట్టుకుంటే పెళ్ళేనా వంట చేసేప్పుడు ఎప్పుడు గోకుంటూ పొట్టి వదహ నాతో ఉంటాడు తెలుసా వాడి చేయి డైలీగా పట్టుకుంటాను అందుకని వాడిని పెళ్లి చేసుకోగలనా ఈశ్వరా పిలిచావా మిమ్మల్ని కాదు ఏడుకొండలవాడా చూడండి నీకు నాకు పెళ్ళని బామ్మ చెప్పింది అదంతా అబద్ధమేనా కాదా మరి పచ్చి అబద్ధం అబద్ధమా ఏమిటి గొప్ప పనికింది చూడండి నాతో మరి ఇంకేం మాట్లాడకండి వెళ్ళిపోండి నీతో నాకేమిటి మాటలు వెళ్ళిపోతున్నాలే నా ఎదురుగుండా నిలబడకండి వెళ్ళిపోండి వెళ్తాను ఇప్పుడు ఏమీ కానీ దానికి ఎందుకు ఏడుస్తున్నట్టు ఎందుకు ఏడుస్తున్నాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు విషం తాగి చేస్తాను ఓహో ఈ బెదిరింపులు ఏం మన దగ్గర జలవా బెదిరింపేం కాదు విషం మింగ నువ్వు చస్తావా
విషం ఏయ్, ఇదిగో ఇదిగో చిప్పు విషం చేదు తాగడానికి బాగోదు ఆత్మహత్య మహాపాతకం వద్దు. అయ్యో, ఈ విషయం కరెక్ట్ చూడట్లేదే. ఇదిగో చూడండి, మీ కిరాణా కొట్టే అకౌంట్ లో నాకు ఎలుకల మందు కొనివ్వండి. అయ్యో, ఒకటి మాత్రం తెలుసుకోండి, మగవాడు చెడితే ఎవరు లేక చేరు, కానీ ఆడపిల్ల చెడితే ఊరంతా చెప్పుకుంటారు. ఏంటిది చరిచారని అబద్ధం వేస్తున్నా ఏంటి కన్నాను చెయ్యి పట్టుకున్నట్టే మన పెళ్ళైనట్టు కంపెనీ పిల్లలు కన్నట్టు అన్ని ఒకటి కల్లేనా? ఇలా చూడు ఇలా చూడు నువ్వు కలవగలడానికి నేను ఎలా బాధ్యుడు చెప్పు. నన్ను అడగకుండా నువ్వు ఎలా బిడ్డలు కలిసావు ఈశ్వర. ఏడు కొడుల వాడా. ఆగు ఆగు ఎలుకల ముందు విషం వద్దు వద్దు. అబ్బా! ఏం లేదు ఎందుకు ఏడుస్తున్నట్టు పువ్వు? ఎందుకు ఏడుస్తున్నట్టు? నాకంటే ఎవరున్నారు? బాగుంది, దాని వల్ల ఏ ప్రయోజనం లేదు. నాకు పెళ్లి గిల్లి చేయాలంటే ఎవరు జరిపించేది? నాకే అమ్మంటే ఈ విధంగా జరుగుండేదా? ఏయ్, అయ్యో ఏడవకూడదు. ఆడపిల్ల ఏడిస్తే నేను తట్టుకోలేను. మా ఇంట్లో నాకు అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఎవరూ లేరు, ఆడవాళ్లే లేరు. నాకు తెలిసిన వాళ్ళంతా నాన్న వంటిల్లు పొగ ఆ పొట్టి వెధవా ఇప్పుడు పచారీ కొట్టు అంతే. నేను ఏ ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడలేదు. నీ మీద ఒట్టేసి చెబుతున్నా. ఇప్పుడు మీ బామ్మ చేసిన అదో పని వల్ల వీధిలో నా పేరు పెట్టి ఎవరూ పిలవడం లేదు. అందరూ నీ పేరుతోనే త్రిపుడు సుందరి అని పిలుస్తున్నారు. అందులో పోకిరి వెధవ మొన్న నేను స్కూటర్ లో వెళ్తూ ఉంటే తిప్పు తిప్పు అన్నాడు. నేను స్కూటర్ తిప్పమన్నాడు అనుకుని తిప్పి ఆటో రిక్షాను గుద్దేశా. ఇలా చూడు చూడు పోతే పోనీ. నాకు కూడా మా బామ్మతో ఎంత కష్టమో తెలుసండి. దొంగతనానికి ఇంగితం లేదు. ఆ రోజుట్లోకి పెళ్లి వారింట్లోకి పెద్దని పడుకున్నాడా, ఆయన పళ్ళ చెట్టు దొంగిలిచ్చేసింది. అలవాటు ప్రకారం నేను తిరిగి ఇచ్చేద్దామని వెళ్ళాను. పక్కనే పెట్టానా, పెద్దయిన పక్క గుతికిల్లాడు. పళ్ళు గుచ్చుకున్నాయి. ఆయన అయ్యో అంటూ వెళ్ళాడు. సారీ చూసావా, నీ కష్టం గురించి నువ్వు చెప్పావు, నేను నవ్వేశాను. నాకు ఆ రోజు ఎంతో ఏడుపు వచ్చేసింది, కానీ ఇప్పుడు నవ్వొస్తుంది. ఏమిటిది? ఏమిటి కౌగిలించుకున్నా? కౌగిలించుకున్నావా? అవును. కావాలని చేయలేదు, మాటల్లో పడి తెలియదా? నేను వస్తాను. అయ్యో అదేమిటి? వాకిలు అనుకుని మీరు బామ్మ కూడా ఇలాగే మీరు తెరిచి సర్ర